ఎంపీ కొల్లీడ్ అయ్యాడు, ఎంపీతో ఒక సిఐని పెట్టారు స్పెషల్గా, ఎస్పీ కొల్లీడ్ అయ్యాడు, కలెక్టర్ కొల్లీడ్ అయ్యాడు. కలెక్టర్ కూడా తుమ్మూరుగూడ విలేజ్లో 5 పోలింగ్ స్టేషన్స్ ఉంటే 5 పోలింగ్ స్టేషన్స్కి తెలుగుదేశం సంబంధించిన వాళ్ళే మాకు మిగతా ఎస్సీ ఎస్టీ బీసీ నుంచి ఓట్లు వేయట్లేదు అని చెప్పి అక్కడున్న ఈవీఎం మిషన్స్ అయితే మొత్తం పగలగొడితే మేము రీపోల్ అడిగాం నెక్స్ట్ డే ఇవ్వండి అని. కానీ ఒక గంటలోనే ఇంకొక మిషనరీ తీసుకొచ్చి మేము పోలింగ్ పెడతా ఉన్నాం అని చెప్పి మా ఏజెంట్లు లేకుండా ఎలక్షన్ జరిపిన పరిస్థితి. ఏది ఎస్పీ ఆడ కూర్చొని కలెక్టర్ పర్మిషన్ ఇవ్వటం, అదే విలేజ్లో ఎస్పీ కూర్చొని మీ వాళ్ళని రమ్మని వచ్చి కూర్చోమని అని చెప్తా ఉన్నారు. అక్కడున్న గ్రామాల్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఉంటారు, వాళ్ళకి ఇళ్ళ దగ్గర పోయి బెదిరించి రాకుండా చేసి లేకుండా ఎలక్షన్ చేశారు. కానీ నేను వెళ్తానంటే ఎస్పీ నువ్వు రావడానికి లేదు, నువ్వు వద్దని చెప్పి ఎస్పీని డైరెక్ట్గా నాకు చెప్పిన పరిస్థితి. అనంటే దాన్ని బట్టి ఏమర్థం అవుతుంది? ఈ రకంగా పోలీసు వ్యవస్థ ఎంపీతో కొల్లుడై వీళ్ళందరూ కలిసి వన్ సైడ్గా చేయాలి, ఏదో రకంగా గెలవాలి, ఇక్కడ దౌర్జన్యం చేసి గెలవాలనే ఆలోచనతో ఈ 2 రోజుల నుంచి కూడా జరిగిన సంఘటనలు కనిపిస్తూ ఉన్నాయి. నేను ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నాను, ఏది ఏమైనా మనం గెలవబోతూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి సంక్షేమ కార్యక్రమాల ద్వారా మనం బ్రహ్మాండంగా గెలవబోతూ ఉన్నాం. ఎవరు సమన్వయం కోల్పోవద్దు, అల్లర్లు ఎవరు చేసే కార్యక్రమం చేయొద్దని దయచేసి కూడా నేను అందరినీ కోరుతా ఉన్నాను. మా తెలుగుదేశం పార్టీ తెలుగుదేశానికి సంబంధించిన నాయకులు రెచ్చగొట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఇవి కాకుండా మా పార్టీకి సంబంధించిన నాయకుల మీద కేసులు పెట్టడానికి కూడా ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అదే పని మీద పోలీస్ డిపార్ట్మెంటు ఎంపీతో కలిసి ఉన్నారు. ఖచ్చితంగా జూన్ 4వ తారీఖు జరిగే ఏదైతే ఈ కౌంటింగ్ ఉందో ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీ గెలవబోతూ ఉంది. నేను ముఖ్యమంత్రి గారికి ఇప్పుడే చెప్పడం జరిగింది, స్పెషల్ ఎంక్వైరీ చేసి ఎలక్షన్ కానించి ఎప్పటిదాకా స్పెషల్ ఎంక్వైరీ చేసి ఎవరు బాధ్యులు, ఎవరెవరు ఉన్నారు దీని వెనక, ఎవరు ప్రోద్బలంతో జరిగింది టోటల్ ఎంక్వైరీ చేసి చట్టపరంగా చర్యలు తీసుకునే కార్యక్రమం ఖచ్చితంగా చేస్తాం. దీంట్లో అధికారులు ఎంత పెద్ద అధికారులు ఉన్నా నాయకులు ఉన్నా కూడా ఎవరిని వదిలిపెట్టే ప్రశ్న. రెంటాలతో పాటు మరికొన్ని గ్రామాల్లో వైసీపీ లీకింగ్ చేసిందని చెప్పి వాళ్ళు ఈసీకి ఫిర్యాదు చేశారు. సో దీన్ని ఎట్లా తీసుకుంటారు? రెంటాలలో మార్నింగ్ చిన్న సంఘటన జరిగింది. అక్కడ ఒక సిఐ ఉన్నాడు, ఒక ఎడిషనల్ ఎస్పీ స్పెషల్గా పెట్టారు, ఎలక్షన్ జరిగింది. కానీ అక్కడ ఫోర్స్ కూడా బ్రహ్మాండంగా పెట్టి చేశారు. కానీ నేను చెప్పే 4 గ్రామాల్లో దరిదాపుగా 7,000 ఓటింగ్ ఉండే ఒప్పిచెర్ల గ్రామంలో 2 కానిస్టేబుల్ పెట్టారు. 4,000 ఉండే చింతపల్లి గ్రామంలో 1 కానిస్టేబుల్ హోంగార్డును పెట్టారు. అనంటే అసలు సెక్యూరిటీ లేకుండా ఫ్రీ చేసి ముందస్తు ప్లాన్ ప్రకారం వీళ్ళందరూ కొల్లుడే చేశారు. ఈ 4 గ్రామాల్లోనే ఎంటైర్ కాన్స్టిట్యున్సీలు ఎక్కడా గొడవలు లేవు. జరిగిన సంఘటన ఈ 4 గ్రామాల్లో, ఈ 4 గ్రామాల్లోనే గొడవలు చేశారు. ఫర్దర్గా గొడవలు బయటకు వచ్చి చేసేది కూడా ఈ 4 గ్రామాల వల్లే చేస్తూ ఉంటారు. మీకు ఇబ్బంది లేకపోతే ఎంపీ చాలా బాగుండేవాళ్ళు గత 5 సంవత్సరాలు, మీతో 7 ఎమ్మెల్యేలతో కంటే మీతో చాలా బాగున్నారు. కానీ ఎందుకు ఈ గ్యాప్ వచ్చింది? గ్యాప్ ఏం రాలే. అంటే ఇప్పుడు నేను చేసిన తప్పు ఏందనంటే పార్టీలో ఒక నాయకుడు ఉండ, ఎంపీ ఉండ, ఎమ్మెల్యేలు ఉండ, నేను పార్టీ కోసమే లాయల్గా ఉంటాను. పార్టీ కోసమే ఎవరైనా చిన్న చిన్న గ్యాప్ వచ్చినా కూడా నేను సర్దుబాటు చేసే కార్యక్రమం చేస్తాను. ఇప్పుడు నాకు వచ్చింది నేను నమ్మిన కాబట్టే, నేను లాయల్గా ఉన్నాను కాబట్టే, ఎంపీతో బాగున్నాను కాబట్టే నాకు ఈ శాస్తి జరిగింది. కావాలని ప్రీ ప్లాన్డ్గా చేశారు. అంటే అది రాజకీయంలో ఇలాంటివి కూడా ఇంతవరకు చేస్తారా, బయట నుంచి చేస్తారు కానీ ఇంత దగ్గరగా చేస్తారనేది మొదటిసారి నేను తెలుసుకున్నాను, నాకు అర్థమవుతుంది. అంటే ఒక సామాజిక వర్గానికి సంబంధించి అందరూ కూడా మూకుమ్మడిగా నన్ను ఏదో నిలువరించాలి. For more videos like this, subscribe Big TV channel.